స్తోత్రాలు తండ్రి. ఈ నిత్యదాన కార్యక్రమంలో ప్రారంభిస్తుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో ప్రభా నడిపించండి, మేము మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. 24వ అధ్యాయం 50వ వచనం నుంచి 58 వరకు గల దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లాబానును బెతూయేలును యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెక్క నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అవును గాగని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసి తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువ గల వస్తువులు ఇచ్చెను. అతడును అతడితో కూడా ఉన్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు నుండిరి. ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించునని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనా మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఎవరిని తెలుసుకుందును అని చెప్పుకొనిరి. రెబ్కాను పిలిచి ఈ మనుష్యుడితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనను. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
మరి చాలా దూర ప్రాంతం నుండి పీటర్ గారు మరి బెంగళూరు పైన అక్కడికి 80 కిలోమీటర్లు కార్యక్రమంలో పాల్గొనాలని వారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. మరి ప్రత్యేక సమయంలో వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను ఆశీర్వదిస్తూ హెచ్చరిస్తూ దేవుని వాక్యాన్ని అందించాలని ప్రేమతో. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని చెప్పారు. దానికి ముందుగా ఈ రీతిగా ఈ వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిగించుకొనుచున్న ఈ యవ్వన బిడ్డలు ప్రేమ్ వర్ధన్ మరియు నవ్యవేణి వారిద్దరిని కూడా మీ ఆత్మతో నింపండి, మీ జ్ఞానంతో నింపండి. వారి వివాహ జీవితాన్ని కట్టుకోవడానికి కావలసిన విశ్వాసమునిచ్చి వారిని నడిపించి మీ నామాన్ని మహిమపరుచుకొనండి. వారి తల్లిదండ్రులను వారి కుటుంబాలను ఈ విషయంలో మనకి మహిమకరంగా ఏకాభిప్రాయంతో ముందుకు సాగుటకును మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుటకును సహాయం చేయమని మీ వాక్యం ద్వారా ఈ కుటుంబాలను యవ్వనస్తులను బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగము అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగము. ఇది బైబిల్లో ఎంగేజ్మెంట్ అనే కార్యక్రమము పూర్తిగా వివరించబడిన ఒకే ఒక కార్యక్రమం ఇది బైబిల్లో. కనుక ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు తనకు కుమారునికి ఒక పెళ్లి కుమార్తెను వెతకడానికి కొరకు తన దాసుడైనటువంటి ఎలియేజరును పంపించడం మనం చూస్తాము. అతడు వెళ్ళి తన యొక్క కుమారునికి ఒక స్త్రీని నా బంధువులలో నుండి తీసుకొని రమ్మని తన యొక్క స్వగ్రామానికి పంపించడం మనం చూస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో వెళ్ళేటప్పుడు ఒక నిబంధన చేస్తాడు. ఏమిటంటే ఒక నిబంధన. ఇక్కడ వివాహం అనేది ఒక నిబంధన. దానికి ముందుగా కూడా వీళ్ళిద్దరూ దేవుడితో ఒక నిబంధన చేసుకుని ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడితో మొదట మనకు నిబంధన ఎక్కడ జరుగుతుందంటే ఒక మనిషి రక్షణ పొందినప్పుడు తన జీవితంలో తనకున్నటువంటి ప్రతి దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మొదటి నిబంధన వారు దేవుడితో చేసుకుంటారు. ఇక్కడ ఈ నిబంధన దాసుడైనటువంటి ఎలియేజరు దేవునికి అబ్రహాముకి ముగ్గురు మధ్యలో ఒక నిబంధన జరుగుతా ఉంది. ఇలాంటి నిబంధన వీళ్ళిద్దరు చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి వాళ్ళ బంధువుల వైపు నుంచి వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకున్నారు. ఈ వీళ్ళిద్దరి మధ్యలో వివాహం జరిగించాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది దేవుని వలన జరిగిన కార్యమని ఇక్కడ దేవుని వాక్యంలో మనము 24వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. లాబాను బెతూయేలును అడగగా ఏమన్నాడు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఈ కార్యము మనుషులు తలంచి మనుషులు చేపట్టితే అది జరగదు. ఇది దేవుని వలన జరుగుతున్న కార్యం. మనందరము ఈ విషయాన్ని నమ్ముతున్నామని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళందరూ దయచేసి చేతులు ఎత్తాలని కోరుతున్నాను. ఇది ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమము ఇది ఎవరి వలన జరిగినది? యెహోవా వలన జరిగిన కార్యం, దేవుని వలన జరిగిన కార్యం. వాళ్ళ సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఈ విషయాన్ని నిర్ణయించాడు. ఎప్పుడు వాళ్ళు పుట్టక ముందే వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ గర్భంలో భూమికి పునాదులు వేయబడక మునిపే వాళ్ళ యొక్క వివాహం జరగాలని దేవుడు నిర్ణయించాడు. ఆ యొక్క దాన్ని ఈ దినాన మనం జరిగిస్తున్నాం. ఒక దైవజనులు ఇది అందరికీ తెలిసిందే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అండ్ దే ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ కండక్టెడ్ ఆన్ ఎర్త్. అంటే ఇదంతా అక్కడ నిర్ణయించబడింది, ఇక్కడ ఈ భూమి మీద మనం ప్రేక్షకులుగా దాన్ని నిర్వహిస్తున్నాం. అంతవరకే. దీని కారకుడు ఎవరండి? యెహోవా దేవుడు. కాబట్టి ఈ ఘనత ఈ మహిమ అంతా ఆయనకే చెల్లాలి, ఆయనకే చెందాలి. వీళ్ళ జీవిత కాలంలో కూడా వీళ్ళిద్దరు ఎవరు ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క స్త్రీ పురుషులైనటువంటి ఇస్సాకు రిబ్కా వీళ్ళిద్దరి విషయంలో
చాలా ముఖ్యమైన కొన్ని అంశాలను మనం చూస్తాం. రిబ్కా దేవుని భయం కలిగిన ఒక స్త్రీ. ఆమె దేవునికి తను మొదటిగా సమర్పించుకుంది. ఆ తర్వాత తన యొక్క ఇష్టాల కంటే కూడా దేవుని చిత్తానికి మొదటి స్థలం ఇచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఆ దేవుని సేవకుడు, ఆ దేవుని దాసుడు, అబ్రహాం యొక్క దాసుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ స్థలంలో ఈ యొక్క అమ్మాయి నీళ్లు తీసుకోవడానికి వెళ్తుంది. ఆ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక నిబంధన చేసుకుంటున్నాడు దేవుడితో. ఏమని? ఇక్కడికి వచ్చే స్త్రీలలో ఎవరిని చూసి ఆ కన్యకలలో ఎవరినైనా నేను నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆమె నీకు మాత్రమే కాదు నీ ఒంటికి కూడా నీళ్ళు ఇస్తానని. అంటే ఇప్పుడు అలాంటి ఒక వాలంటీర్గా, అంటే తను స్వాధీనంతో తన స్వీయంగా తను పని చేయడానికి అక్కడ అన్నిటికీ సంకల్పించుకొని తను ముందుకు రావడం చూస్తున్నాం. అలాంటి ఒక స్త్రీగా ఇక్కడ నవ్య ముందుకు వచ్చింది. తన యొక్క జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా తను ఇష్టపూర్వకంగా ప్రతి పనిని చేయాలి. అది ముఖ్యమైన అంశం. రెండవది ఏంటంటే ఇక్కడ అక్కడ అబ్బాయి విషయంలో ఎక్కడ ఇక్కడ రాయబడలేదండి. అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాతనే అబ్బాయి మనం ఏంటంటే అందరికి కలిపి చేసేస్తున్నాం. అయితే దేవుని నామానికి మహిమ కొరకై చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన అంశము ఈ సంఘానికి ఈ యొక్క స్త్రీని గుర్తుగా పెడుతున్నారు. స్త్రీ అనే స్త్రీ ఒక సంఘానికి, అంటే దేవుని చేత కడగబడిన వాళ్ళకి గుర్తుగా ఉన్నది. కాబట్టి దేవుని చేత కడగబడిన ఒక బిడ్డగా ఈరోజు నవ్యాని కాబోయే భర్త అయినటువంటి ప్రేమ్ కొరకు వర్ధన్ అతనికి ఈరోజు సమర్పిస్తున్నాం. ఇది ఒక అగ్రిమెంట్, ఇది ఒక నిబంధన. ఏంటంటే రాబోయే దినాల్లో వీళ్ళిద్దరూ దేవుని కొరకు ఒక సాక్షులుగా జీవిస్తారనేటువంటి ఒక నిశ్చితార్థం మనకు బైబిల్లో ప్రధానము చేయబడినని మనం చూస్తాం. మరియమ్మ గారు యోసేపుకు ప్రధానం చేయబడింది. అదే రీతిగా ఆ టీంలో నుంచి తీసుకొని ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొని సిద్ధపడడానికి ఒక సమయం. వివాహం అంటే ఒక రోజుతో గడిచేది కాదు, ఇది జీవిత కాలము. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధము, ఒక బంధము, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా చేసేటువంటి ఒక సమయం. కాబట్టి దాని కొరకు సిద్ధపడడానికి వారు ఇప్పుడు సిద్ధపరచుకోవాలి. దీనికి ఎంతో ప్రార్థన వాళ్ళకి అవసరం. ఎలాగా మనం ఇస్సాకు అక్కడ మనం చూస్తే తను ఈమె తీసుకొని వెళ్ళినప్పుడు, రిబ్కాను తీసుకుని వెళ్ళినప్పుడు తను పొలంలో ప్రార్థన చేసుకుంటూ వేచి ఉన్నాడు. రిబ్కాను అబ్రహాం యొక్క ఇంటికి తీసుకొని వచ్చే సమయంలో అక్కడ మనం దారిలోనే మనం ఏం చూస్తామంటే అక్కడ అతను పొలంలో ఉన్నట్టుగా చూస్తాం. అక్కడ తను ప్రార్థనలో ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క వివాహానికి ప్రార్థన, దేవుని యొక్క బిడ్డలుగా మారడం, దేవునితో నిబంధన చేసుకోవడం, ఇవి చాలా ముఖ్యమైనవి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఈ యొక్క నిశ్చితార్థం జరిగినప్పుడు దేవుడు వారి మధ్యలో ఉంటాడు, వారితో కూడా ఉంటాడు, వారిని నడిపిస్తాడు, వాళ్ళ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి ఇది ఎవరి వల్ల జరిగిన కార్యము? యెహోవా వల్ల జరిగిన కార్యము. కాబట్టి దీనిలో ఎవరమో అవునంటానికి కానీ కాదంటానికి కానీ ఎవరికి అధికారం లేదు. ఇది ఎవరి అధికారం కింద జరుగుతుందండి? వాళ్ళ సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుని యొక్క అధికారంలో ఇది జరుగుతున్నది. కాబట్టి ఆయనకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి స్తుతిస్తూ పీటర్ గారు చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ప్రధానాన్ని గురించి రాయబడినటువంటి విషయాలు మరి చక్కగా వివరించడం జరిగింది. ఈ ప్రధానానికి బెట్రోతల్ వాగ్దానం చేయడం మరి చదవబడినటువంటి వాక్య భాగంలో 58వ వచనంలో రిబ్కాను పిలిచి అప్పుడు వెళ్ళేదన్నా నేను. ఇప్పుడు నవ్య కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గర జీవించి ఇప్పుడు కాబట్టి వెళ్ళడంలో చాలా గొప్ప విషయం, చాలా త్యాగం ఉంది. తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి, ప్రాంతాన్ని విడిచిపెట్టాలి.
ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బంధుత్వాన్ని విడిచి ఒక నూతనమైనటువంటి బంధుత్వంలో ప్రవేశిస్తూ ఉంది. త్యాగం కదా, అంతేకాకుండా ఒక డెసిషన్, ఒక తీర్మానం. ఎందుకంటే ఇక్కడ నుండి నేను నా భర్తతో కూడా ఉంటాను. తరువాత ప్రేమ వారిరువురు మధ్య. కాబట్టి ఈ వివాహానికి ముందుగా నవ్య ప్రేమ్ ఒకరినొకరు అర్థం చేసుకొని నవ్య ప్రేమ్ దగ్గరికి రావడం అంటే తన జీవితాన్ని అంతా కూడా, ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర కొంతకాలం మాత్రమే కానీ భర్తతోటి జీవితాంతం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో త్యాగం ఉంది, తీర్మానం ఉంది, ప్రేమ ఉంది. మరి అయ్యగారు చెప్పినట్లు పాస్టర్ గారు మరి రిక్కాను తీసుకొని ఎలియాజరు వస్తా ఉన్నప్పుడు పొలంలో ఉన్నాడంట కదా. కారణం ఏంటంటే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఈ దేవుని బిడ్డ గుడారాన్ని తీసుకుని వెళ్ళాడు తర్వాత. కాబట్టి ప్రార్థన అనేటువంటి గుడారము, విశ్వాసం అనేటువంటి గుడారము, ప్రేమ అనేటువంటి గుడారంలో వాళ్ళిరువురు కలిసి దేవుని మహింపరిచేటువంటి బిడ్డలుగా జీవించాలని మరి వారిని హెచ్చరిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ప్రేమ్ వారి నాన్నగారు, అదే రీతిగా మరి స్వప్న నవ్య యొక్క తల్లిదండ్రులు కూడా దయచేసి వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. లేచి నిలబడినట్లయితే దయచేసి రండి. తల్లిదండ్రులు జరిగింది. వీరిరువురు పరిశుద్ధ వివాహమునకు మరి ప్రధానం చేయబట్టుకు మీకు అంగీకారమేనా? మంచిదే రాజశేఖర్ గారు, మీరు మంచిది. ఫోటో తీయండి ఫ్యామిలీ అంతా. నాకు భయమేల నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే వాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం.
బిడ్డలారా, వివాహం అనేది అన్ని విషయాల్లో కూడా ఘనమైనది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి వివాహం అనేది అన్ని విషయాల్లో మరి ఈ యొక్క సృష్టిలోని ఉన్నటువంటి చాలా ప్రశస్తమైన విషయాలు ఉన్నాయి. కానీ అన్ని విషయాల్లో ఘనమైనది ఏంటి అంటే వివాహము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. అందుకనే మరి తండ్రి అయిన దేవుడు ఈ వివాహ వ్యవస్థని ఏదైనా తోటలో ఏర్పాటు చేశారని, మరి అక్కడ ఆదాము అవ్వలు మరి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు వారిని జతపరిచినారని, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ యొక్క వివాహ వ్యవస్థలో కానాలో జరిగినటువంటి వివాహంలో వారు పాల్గొని మరి అక్కడ ఆయన ఆశీర్వదించడము, సమృద్ధి ఇవ్వటము మనందరికీ తెలిసిన విషయమే. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వివాహ వ్యవస్థను ఆయన కొనసాగించడము, దేవుని యొక్క దృష్టిలో ఘనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ వివాహ వ్యవస్థను ఆయన ఆశీర్వదించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి శ్రావణ ప్రేమ్ కుమార్ గారు, అదే రీతిగా మరి పాప నవ్య, వారి ఇరువురు కూడా మరి దేవుని యొక్క చిత్తమైనటువంటి ఆ నూతన వధువులుగా వారు సిద్ధపరచబడటం అనేది దేవుని చిత్తము అనేది మనము మరి నమ్ముతున్నాము. ఎందుకంటే నవ్యాన్ని బట్టి, అదే రీతిగా మరి ప్రేమ్ కుమార్ ఆ యొక్క బాబుని బట్టి కూడా కొన్ని మాటలు గ్రీటింగ్స్ తెలియజేయాలని అధ్యక్షుడు వారు మరి నాకు సమయం ఇచ్చారు. అందుని బట్టి ఇక్కడ గుణవతి అయినటువంటి భార్య దొరకటము అరుదు అని బైబిల్. గుణవతి అయినటువంటి భార్య అంటే చాలా సమాజంలో చాలా రకాల వివాహాలు జరుగుతుంటాయి. మరి చాలా అందమైనటువంటి భార్య దొరకవచ్చు, చాలా ధనవంతులైనటువంటి భార్య దొరకవచ్చు, చాలా చదువుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి భార్య కూడా దొరకవచ్చు. ఇది అనేది మనకి యూజువల్గా ఆఫెన్గా జరిగేదే. కానీ గుణవతి అయినటువంటి భార్య దొరకటం అనేది అరుదు అని ఈ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒకవేళ అందమైనటువంటి భార్య అయితే అందాన్ని బట్టి అతిశయించవచ్చామో, మరి జ్ఞానం కలిగినటువంటి భార్య ఏమో మరి జ్ఞానాన్ని బట్టి అతిశయించవచ్చామో, మరి ఏ విషయంలో తాను మరి ఉన్నదో ఆ విషయంలో అతిశయించే అవకాశం ఉంది. కానీ గుణవతి అయిన భార్య అయితే అలాగ అయ్యే అవకాశం లేదు. మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే రిబ్కాని మనము ఆలోచన చేసినప్పుడు ఈ రిబ్కా అనే ఆ చక్కనైనటువంటి స్త్రీని ఇస్సాకుకి భార్యగా తీసుకురావడానికి అబ్రహాము తన పెద్ద దాసులైనటువంటి ఎలియాజరుకు ఆయన ఆ పని అప్పగించినప్పుడు ఎలియాజరు దేవుని మీద భారం వేసి తాను ప్రార్థన చేసి తన యజమానికి కోడలుగా తీసుకురావడానికి ఆయన సుదూర ప్రాంతానికి బయలుదేరాడు. ఆ రోజున దేవుని యొక్క ఆ విశ్వాసం మీద ఆయన ఆ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఆ యొక్క ప్రాంతానికి హారాను పట్టణం దగ్గరికి వెళ్ళి ఆయన ఒంటెల్ని మోకరింప చేసినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశాడు దేవుడికి. ఏమన్నాడంటే, ఆయన నేను వచ్చినటువంటి పనిని నువ్వు సఫలం చేయి, దానికి ఒక సూచన నాకు చూపించు. ఎవరైతే నేను మంచినీళ్ళు కావాలని అడిగినప్పుడు మరి నీకు నీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు ఇస్తాను అని చెబుతారో ఆమె నా యొక్క యజమానికి కోడలుగా నేను తీసుకెళ్తాను. తన పని ఎంత కష్టతరమైనటువంటి పనో ఈ యొక్క కమ్యూనికేషన్ లేని వ్యవస్థలో ఆ రోజుల్లో, ఏ విధమైనటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి తన యజమానికి కోడలుగా తీసుకురావడానికి చాలా కష్టమైనటువంటి పనిని ఈ యొక్క ఎలియాజరు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, దేవుని మీద భారం వేసి ప్రార్థన చేసి తను ఒక సూచన అడిగినప్పుడు ఆయన ప్రార్థన పూర్తిగా సాధించక ముందే ఆ యొక్క రిబ్కా నీళ్ళ కోసం కడవ తీసుకొని రావడము, ఆమె ఆయన కంటికి కనబడినప్పుడు అమ్మ నాకు నీళ్ళు ఇస్తావా అన్నప్పుడు, మరి నీకు నేను నీళ్ళు ఇస్తాను,
నీ మోకరించబడినటువంటి ఈ 10 ఒంట్లు కూడా నీ నీళ్లు పోస్తా ఉంది రిబ్కా. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ రిబ్కాలోని మరి పనిచేసే తత్వం ఉన్నది, ఓర్పు సహించుకునే గుణం ఉన్నదని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఒక ఒంటె దాదాపుగా ఒక 120-130 లీటర్ల నీళ్లు తాగుతుంట. ఒక 30 గ్యాలన్ల నీళ్ళు అంటే దాదాపు 120-130 లీటర్ల నీళ్లు తాగుతుంట. అప్పుడు 10 ఒంట్లు అంటే దాదాపుగా 1100-1200 లీటర్ల నీళ్లు తాగుతాయి ఆ ఒంట్లు. ఈయన ఎంతో ఒక కొంచెం నీళ్లు తాగుతాడు. ఆ యొక్క దిగుడు బావులోనికి దిగి ఆమె కడవతో తెచ్చి ఆ గాళ్ళల్లో పోయాల్సినటువంటి నీటి పరిమాణం ఎంత అంటే దాదాపుగా 1000-1200 లీటర్ల నీళ్లు పోయాలి. అంటే ఆమె ఒప్పుకుంది, నేను పోస్తానంది. ఆమె ఆ రకంగా కష్టపడి ఆ ఒంట్లన్నిటికీ నీళ్లు పోసింది. ఆమెలో ఉన్నటువంటి ఇంకొక సుగుణం ఏంటంటే గుణవతి అయినటువంటి భార్య అని మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈమెలో ఉన్నటువంటి ఈ యొక్క సుగుణం ఏంటంటే ఆమె కష్టపడే మనస్తత్వం కలిగింది, ఆమె శ్రమ చేసే మనస్తత్వం కలిగింది. ఇంకొక మాట ఏం చెప్పాలంటే ఆమె ఆ యొక్క ఒంటెలకి నీళ్లు పోయడమే కాకుండా ఆ యొక్క అడిగాడు ఎలియాజరు, మీ ఇంటి దగ్గర మేము ఉండడానికి ఆహారం ఉందా అంటే నీకు ఆహారం ఉంది, స్థలం ఉంది, నీ ఒంటెలకు కూడా ఆహారం స్థలం కూడా ఉందని చెప్పిందంటే ఆమెలో అతిథ్యం ఇచ్చే గుణం ఉందని కూడా చెప్పాలి ఇక్కడ మనం. దాని బిడ్డలారా, ఆమె కష్టపడే మనస్తత్వం ఉంది, ఆమె అతిథ్యం ఇచ్చే గుణం ఉంది, ఆమె ఓర్చుకునే గుణం ఉంది. అంతేకాదు ఇక్కడ ఈ యొక్క ఎలియాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులు అందరినీ పరిచయం చేసుకున్నప్పుడు ఆయన చెప్పాడు అనమాట, అయ్యా నేను నీ యొక్క బంధువైనటువంటి అబ్రహాముకి కుమారుడికి భార్యగా తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పినప్పుడు వాళ్ళు బంధువులు అని తెలిసినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మరి నేను ఈ యొక్క కుమార్తెను ఇవ్వడానికి ఇష్టమైన వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన ఏం చేశారంటే రిబ్కాని అడిగారు, మరి నువ్వు వెళ్తావా ఆ యొక్క సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇస్సాకుకి భార్యగా నువ్వు వెళ్తావంటే ఆమె హారాన్ పట్టణం పరిసరాల్లో పుట్టి పెరిగినటువంటి ఆ స్త్రీ ఇప్పుడు కనాడ దేశం వెళ్ళాలి, కొన్ని 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి. ఆమె ఒకటే అనుకుంది, దేవుని చిత్తమైనటువంటి ఈ యొక్క పెళ్లి సంబంధము, ఈ యొక్క దేవుని చిత్తమైనటువంటి ఆ వరుడిని చేసుకోవడము నేను ఒప్పుకుంటున్నానని చెప్పి కొన్ని రోజులైనా నువ్వు ఉండి వెళ్ళమంటే కాదు నేను వెళ్తానని ఒంట్లెక్కిందని. అంటే తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశాన్ని వదిలి తన తల్లిదండ్రులను వదిలి ఎక్కడో దూరం ఉన్నటువంటి ఆ యొక్క ఇసాకు దగ్గరికి ఒంటిని తన చెలికత్తిని నేర్చుకుని బయలుదేరింది రిబ్కా. అంటే దేవుని చిత్తానికి లోబడినటువంటి భార్యగా రిబ్కా గురించి మనం చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్య దొరకడం అరుదు అనే మాటని గురించి మనము ఈ యొక్క సమయంలో ధ్యానం చేస్తున్నాం. మరి రిబ్కాలోని ఈ యొక్క గుణాలే కాకుండా ఆమె ఒంటినెక్కి ఆ యొక్క కనాను ప్రాంతానికి వెళ్ళి దూరంగా ఆ లహోరి బెయిరయ్య అనే ప్రాంతంలోని ఇస్సాకు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. తన యొక్క సహభాగస్వామి దేవుని చిత్తమైనటువంటి భార్య కావాలని ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దూరం నుంచి ఆమె ఆయనను చూసి ఎలియాజరుని అడుగుతున్నా, ఆయన ఎవరు, మనకు ఎదురుగా వస్తున్న మనుషుడు ఎవరంటే ఆయన ఏమంటాడంటే ఈయనే నా యొక్క యజమాని కొడుకు, నీకు భర్తగా తీసుకొచ్చినటువంటి ఇస్సాకు ఈయనే అంటే ఆమె ఒంటి దిగి ఆమె వెంటనే ముసుగేసుకుంటుంది. అంటే ఆమె అక్కడ భర్త యొక్క అధికారానికి నేను లోపడుతున్నానని ముసుగేసుకోవడం అనమాట. దేవుని బిడ్డలారా, అంటే భర్తని గౌరవించినటువంటి భర్తకి లోబడే భార్య ఈ రిబ్కా అని కూడా మనం చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా, మరి గుణవంతి అయినటువంటి భార్యగా మరి నవ్య ఉండాలి, జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టుకుంటుందని చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో. యోగిరాలు తన పెనిమిటికి కిరీటం అని చెప్పబడింది. మరి సుబుద్ధి కలిగినటువంటి భార్య మరి సదాకాలం దేవుని యొక్క కృపలో వాళ్ళిద్దరూ వర్తిల్లాలని మరి నేను తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. మరి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి అధ్యక్షులు పుష్పరాజయ్య గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాం. బాలబాసాయి గారికి, లోకాయ్య గారికి, తోడున్న దైవజనులు భరతయ్య గారికి, మరి సేవల దేవదత్త గారికి, అదే రీతిగా మరి డాక్టర్ గారి అశోక్ డాక్టర్ గారికి మెయిన్లీ
అందరూ కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరు కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నేడు మన ఇంటిలో ఉన్న ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించడం జరుగుతుంది. ఆమేన్. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహమాడుటకై ప్రధానముకు గుర్తుగా ఈ ఉంగరమును నేను నీకు ధరింపజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహమాడుటకై ప్రధానముకు గుర్తుగా ఈ ఉంగరమును నేను నీకు ధరింపజేస్తున్నాను. తండ్రి, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన గొప్ప కనికరం వందనాలు. మీ శ్రేష్టమైనటువంటి నామములో మీ దాసులైనటువంటి అశోక్ డాక్టర్ గారు వారి యొక్క సత్యమణి గారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి బాబు ప్రేమ కుమార్ని బట్టి, అదే రీతిగా నాయన పాప నవ్యాన్ని బట్టి వారి తల్లిదండ్రులను బట్టి వివాహ నిశ్చితార్థమునైనా జరిగించాలని ఈ యొక్క సంకల్పం చొప్పున ఏర్పాటు చేసినటువంటి ఈ సెలబ్రేషన్ అంతటిని బట్టి కూడా వందనాలు తండ్రి. ఈ బిడ్డలందరూ కూడా ప్రభు ఆయా సేవకుల సమక్షంలో, ఆయన కుటుంబం సమక్షంలో, బంధువుల సమక్షంలో, అయా మీ యొక్క సన్నిధిలో ప్రాముఖ్యముగా అయా ప్రభు వారిద్దరూ కూడా నాయన అయా మీరు నిర్ణయించినటువంటి పరిశుద్ధ వివాహం కొరకై వారిద్దరు కూడా ప్రభు నిశ్చయించుకునే దానికి గుర్తుగా ఆయన ఉంగరములు ధరింపు చేసుకున్నారు తండ్రి. ఒకరికొకరు ఇటు కార్యం అంతటిని కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వందనాలు. వారి ఇరువురు కూడా ప్రభు ఆయన ప్రభా నూతన వధువులు ప్రేమ్ కుమార్ నవ్య వీరిరువురు కూడా ఒకరిని ప్రార్థన చేసుకుని తండ్రి మీ యొక్క చిత్తమైనట్టుగా ఘనమైన వివాహం కొరకు సిద్ధపరచబడి మీ ద్వారా ప్రభా దీవెనలు పొందుకొని ఆయా పిల్ల పాపలతో నూరేళ్ళ ఆయురారోగ్యాలతో ఆయా ప్రభానైనా మీరు వర్ధిల్లడానికి నాయన అయ్యా మీరు నిశ్చయించినటువంటి ప్రభానైనా వివాహంలో వీరిద్దరిని కూడా పాలు భాగస్తులుగా చేసి వీరికి మీరు తోడుగా ఉండి జరిగించినటువంటి వివాహ నిశ్చితార్థ కార్యమంతటిని కూడా ఆశీర్వదించినటువంటి నాయన యేసయ్య మీరు ప్రభు పరిశుద్ధ వివాహంలో కూడా తోడుగా ఉండి అందుకు జరిగించినటువంటి ఈ కార్యంలోనూ ఆలోచన తలంపుల్లోనూ సంప్రదింపుల్లోనూ నేను ఇచ్చిపుచ్చుకునే విషయంలోనూ నేను అన్ని విషయాల్లో కూడా అయ్యా సంతోషము సమాధానమును అయ్యా నైనా ఇరు కుటుంబాల మధ్యన ప్రభు మీరు అనుగ్రహించి పెద్దలనైనా ప్రభు మీరు అనుగ్రహించి మీరే ప్రభు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకునే తండ్రి ఇక్కడ కూడినటువంటి ఆయన యొక్క సేవకులందరినీ ఆయన ఇరు కుటుంబాలను గుడి వచ్చిన బంధువులందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.
దాంపత్యం ఒక్కటే, ప్రాంతాలు వేరైనా పెళ్లి పాఠము ఒక్కటే. వివాహమే నా దేవుని నీ నిత్య సంకల్పమే. దీవించుమా దండిగా ఈ ముచ్చటైన జంటను. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. ప్రభువేగా వివాహ రూపకర్త, ఆయనే ప్రథమ వివాహకర్త. నరుడి మేలుకై నవదంపతులకు దేవుడు రాసి ఇచ్చిన వివాహ పత్రం. మన ప్రభువేగా వివాహ రూపకర్త, ఆయనే ప్రథమ వివాహకర్త. నరుని మేలుకై నవదంపతులకు దేవుడు వ్రాసి ఇచ్చిన వివాహ పత్రం. ఫలించుడి అభివృద్ధితో, ప్రతిఫలించుడి దీవెనలతో. ఫలించుడి అభివృద్ధితో, ప్రతిఫలించుడి దీవెనలతో. వివాహమే నా దేవుని నిత్య సంకల్పమే. దీవించుమా దండిగా ఈ ముచ్చటైన జంటను. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. ప్రభువు అంటే సంఘమునకు శిరసై ఉన్నాడు. ఎముకేగా స్త్రీ అంటే పురుషుని నుండి తీయబడిన భాగమే. మన క్రీస్తేగా ప్రభు అంటే సంఘమునకు శిరసై ఉన్నాడు. ఎముకేగా
తీయబడిన భాగమే. మీరువురు దేవుని చిత్తంలో నడవాలని మా అందరి ప్రార్థన. మీరువురు దేవుని చిత్తంలో నడవాలని మా అందరి ప్రార్థన. వివాహమే నా దేవుని నిత్య సంకల్పమే. దీవించుమా దండిగా ఈ ముచ్చటైన జంటను. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. రూపాలు వేరైనా దాంపత్యం ఒక్కటే. ప్రాంతాలు వేరైనా పెళ్లి పాఠమొక్కటే. రూపాలు వేరైనా దాంపత్యం ఒక్కటే. ప్రాంతాలు వేరైనా పెళ్లి పాఠమొక్కటే. వివాహమే నా దేవుని నిత్య సంకల్పమే. దీవించుమా దండిగా ఈ ముచ్చటైన జంటను. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. ఇది తీయని ప్రేమ బంధం, మీ ఇద్దరి పెళ్లి ప్రయాణం. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే
వెన్నెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి